నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కమ్మపాలెం, రామన్నపాలెం గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు భారీగా టీడీపీలో చేరారు. కమ్మపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు వారు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లం వెంకయ్యనాయుడు, గరిక మస్తానయ్య, పెమ్మారెడ్డిపాలెం ఎంపీటీసీ ఓటుకూరి శేషమ్మ, కమ్మపాలెం సర్పంచ్ చౌటూరు లక్ష్మయ్య, కమ్మపాలెం ఎంపీటీసీ పీఠం అరుణకుమారి, రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు తదితరులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మంచి విలువలున్న నాయకులు వైఎస్ఆర్సీపీలో ఎక్కువ కాలం ఉండలేరు. నేను కూడా దేవుడి సంకల్పంతో తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడనే కాదు, ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు, మేబీ కోవూరు నియోజకవర్గంలో 4 నాయకులు రాజ్యమేలారు. అంతకన్నా ప్రజలు కానీ, లోకల్ లీడర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలకు కానీ, అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు. ఈరోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను. ఏ రకంగా పవర్ అంటే, నీ గ్రామంలో, నీ హ్యాబిటేషన్లో, నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, ప్రతి గ్రామంలో ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురండి. ప్రశాంతి కూడా చాలా ప్రశాంతంగా చూసుకుంటది, నీకేమి ఇబ్బంది ఉండదు. నేను చెప్పేది ఒక్కటే, ఏ సమస్య ఉన్నా తీసుకురండి. మీరే దాన్ని సమస్య చేసుకొని ఏంది ఇది బాగాలేదనేది లేకుండా, మాకు కావాల్సింది కూడా అభివృద్ధి.